హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఆల్రెడీ మీకు నిన్న చెప్పాను, ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత 2 దఫాలు అంటే 2 కేటగిరీస్ అంటే 2 ఎగ్జామ్స్ను మీరు దాటి ఇప్పుడు మెయిన్స్ కోసం వచ్చారు. ప్రిలిమ్స్ తర్వాత ఫిజికల్ అంటే ఫిల్టర్ అవుతున్నారు. ప్రతి దానికి ఫిల్టర్ జరుగుతుంది. అంటే మంచి స్టఫ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ మంచి స్టఫ్లో ఇప్పుడు ఉన్న అసలు కాంపిటీషన్. ఇప్పుడు ఉంటారు ఉద్యోగాలు సాధించేవాళ్ళు. ఇప్పుడు ఆ 18,000 ఏదైతే ఉన్నారో ఆ 18,000 మంది దీంట్లో ఉన్నారు. ఆ 18,000 మందిలో మీరున్నారా లేదా అనే విషయము మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మీరు ఉన్నా బయటికి కావచ్చు, మీరు లేకపోయినా లోపల రావచ్చు. అంటే మీరు ఆల్రెడీ దాంట్లో మీరు ఉద్యోగం వచ్చేంత కెపాసిటీ మీకు ఉండి ఈ రోజులు కనుక మీరు లైట్ తీసుకుంటే, అంటే ఎట్లాగో నాకు 2 అయిపోయినాయి కదా, ఇక మెయిన్సే కదా కొట్టేస్తా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక ఉంటే మీ ఆ 18,000 ఉద్యోగాల్లో మీ పేరు ఉన్నా కూడా, అంటే మీకు అంత సామర్థ్యం ఉన్నా కూడా ఇప్పుడు మీరు నెగ్లిజెన్స్ చేస్తే తాంబేలు కుందేలు కథ అవుతుంది. నువ్వేమో స్లో అవుతావు, వెనుక నుంచి వచ్చేవాడు. 18,000 ఉద్యోగాల్లో లేని వాళ్ళు కూడా వాళ్ళ కష్టంతో, వాళ్ళ కాన్షియస్నెస్తో, వాళ్ళ శ్రమతో వాళ్ళు లోపలికి వస్తారు. కాబట్టి మీకు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు మాత్రం ఒక్క క్షణం కోసం కూడా మీరు నిరీక్షించొద్దు, ఒక్క క్షణం కోసం కూడా లైట్ తీసుకోవద్దు, ఒక్క క్షణం కూడా వృధా చేయొద్దు. ప్రాధాన్యత ఏతుందో అంటే ప్రియారిటీ మొత్తం మెయిన్స్ ఎగ్జామ్కి ఇవ్వండి. మీకు ఎన్ని మార్కులతో వచ్చాయో ఫిజికల్లో దాన్ని చూసి నన్ను కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ నాకు 50 వచ్చినాయి సార్, మెయిన్స్లో ఎంత తెచ్చుకుంటే ఉద్యోగం వస్తుంది సార్ అంటున్నాడు. సో ఎంత తెచ్చుకుంటే ఉద్యోగం వస్తుందో తెలుసుకొని అంత తెచ్చుకుంటావా? ఎంత తెచ్చుకుంటే ఉద్యోగం వస్తుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎంత ఉంటే ఉద్యోగం వస్తుంది, అది కాదు మీరు తెలుసుకోవాల్సింది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చే క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ మనకు స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఉంటుంది, దేని తొందర నేర్చుకోవచ్చు, దేన్ని నేర్చుకోవడానికి టైం పడుతుంది. అంటే కొంత ఫస్ట్ అయితే మినిమం క్వాలిఫై అయ్యే మందం, మినిమం ఒక 50% మార్క్స్ వచ్చే మందం, మినిమం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి ఉంటాయి కంపల్సరీ చదవాల్సినవి. దాని తర్వాత ఇక టాపర్స్ కోసము, లేదంటే ఎక్కువ మార్కులు రావడం కోసము, లేదంటే ఇంకా మీరు బెస్ట్ రిజల్ట్ కోసము చేయాల్సింది కొంత ఉంటుంది. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ని తెలుసుకోండి ఫస్ట్ ముఖ్యంగా. అదేవిధంగా మెయిన్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ దేని నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని మార్కులకు రావచ్చు, ఖచ్చితంగా 100% ఫస్ట్ ఫోర్మోస్ట్గా నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటివి, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ ఫస్ట్ నేర్చుకోవాలి, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ సెకండ్ నేర్చుకోవాలి, దీనికి కూడా ఒక సీక్వెన్స్ పెట్టుకోవాలి. సో ఇదంతా మీకు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇదంతా మీకు కంప్లీట్గా మీకు ఒక షెడ్యూల్తో మనము ఈ మెయిన్స్ స్పెషల్ ఇంటెన్సివ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా స్పెషల్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు, సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్టెడ్, జాబ్ రావాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు తెలుసు 2 రాష్ట్రాలలో కూడా పర్సనల్గా ఉద్యోగం సాధించి స్టేట్ టాపర్గా వచ్చి అన్నిట్లో ఒక విభాగం కాకుండా అటు కానిస్టేబుల్లో కానివ్వండి, అటు ఎస్ఐలో కానివ్వండి, రిటర్న్లో కానివ్వండి, ఫిజికల్లో కానివ్వండి, ఎన్హెచ్జి బ్లాక్ క్యాట్ కమాండోలో కానివ్వండి, మంచి కష్టపడి ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు ఫిజికల్ ట్రైనింగ్లో, ఫిజికల్ టెస్ట్లో చాలామంది పిల్లలు ఒకటి అర వదిలిపెడితే 100కి 100% రిజల్ట్ మన దగ్గర వచ్చింది. పిల్లలు చెప్తున్నారు, మీరు కామెంట్లు చేస్తున్నారు, వాట్సాప్లో పెడుతున్నారు. సో కాబట్టి ఇదంతా ఎక్స్పీరియన్స్తో కూడుకుని ఒక మంచి ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోతే పక్కా జాబ్ వస్తుంది. సో కాబట్టి మెయిన్స్ కోసము రేపు 10 గంటలకు ఉదయము సండే 24th ఫిబ్రవరి రేపు 10 గంటలకు మెయిన్స్ కోసం మనము ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం హైదరాబాద్లో మరియు వరంగల్లో. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా టైం వృధా చేయకుండా ఈరోజే వచ్చి సంప్రదించి మాట్లాడి రేపటి నుంచే నాట్ ఓన్లీ డెమో యాజ్ వెల్ యాజ్ దట్ విల్ బి ఏ క్లాస్. దే విల్ టీచ్ యూ షెడ్యూల్, ప్రాపర్ షెడ్యూల్ అండ్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ నుంచి ఏమొస్తుంది, ఎట్లా వస్తుంది, ఏం చేస్తాం. ఈ మెయిన్స్ బ్యాచ్ మొత్తం ఎలాగ నడుస్తుంది, ఉపోద్ఘాతము ఇంట్రొడక్షన్ లాగా మీకు మొత్తం బ్యాచ్ గురించి చెప్తాం. అదేవిధంగా మండే నుంచి మీకు మొత్తం సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు మార్నింగ్ 4 o'clock నుంచి స్టడీ అవర్స్ పెడుతున్నాం. ఇది ఇంతవరకు 2 రాష్ట్రాలలో ఎక్కడ కూడా చేయలేదు, ఆలోచన కూడా రాలేదు కావచ్చు. సో నేను ఎట్లా కష్టపడ్డానో, నేను ఏం టైం చదివినో ఆ సేమ్ టైమింగ్స్ మీకు చదివిస్తున్నా. కాబట్టి మార్నింగ్ 4 o'clock నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి, క్లాసులు ఉంటాయి, డైలీ టెస్ట్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా మీకు స్టడీ అవర్స్, ప్రాక్టీస్ అవర్స్ ఉంటాయి.
ఇలా పక్కడబందీగా మనము ప్రణాళికతో ముందుకు పోతే ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా కూడా మనమే వాళ్ళకు కాంపిటీటర్ అవుతాం తప్ప మనకు ఎవరు కాంపిటీషన్ కాదు. సో కాబట్టి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. 100% రేపు 10 గంటలకు అయాన్ ఇన్స్టిట్యూషన్ వరంగల్ బ్రాంచ్, అదేవిధంగా అయాన్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ బ్రాంచ్కి రండి. నేను ఉంటా పర్సనల్గా. 100% దాంట్లో మీకు ఇవన్నిటి గురించి మాట్లాడి ఒక మంచి పాజిటివ్ స్కోప్ అనేది మీకు ఇస్తా. అదే పాజిటివ్ పవర్తో, అదే పాజిటివ్ ఎనర్జీతో మీరు ఉద్యోగం సాధించే వరకు మీతో పాటు ఉండి మీకు అన్ని గైడ్ చేసుకుంటూ చెప్తా. నేను చెప్పినట్టు తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు ఉద్యోగం రాకపోతే వాళ్ళు ఏది అడిగితే అది నేను నష్టపరిహారంగా చెల్లిస్తా. నేను చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించిన వాళ్ళకు మాత్రమే, లేదు సొంత తెలివి ఉపయోగించుకొని లేకపోతే ఇంకా సొంత కవిత్వాలు రాసుకుంటూ లేదా ఎల్లయ్య మల్లయ్య ఎవరెవరో చెప్తా ఉంటే చేస్తారనుకోండి, నష్టపోతారు. సో కాబట్టి ఎక్కడైనా సరే ఎవరైనా సరే చెప్పినా కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తాము, ఫ్రీ క్లాసులు చెప్తాము, వాట్సాప్లో క్లాసులు ఇస్తాము, వాట్సాప్లో మీకు పీడిఎఫ్లు పెడతాం. ఇవన్నీ ఓకే, టెక్నాలజీని వాడుకోండి, టెక్నాలజీని ఉపయోగించుకోండి, టెక్నాలజీ నుంచి నేర్చుకోండి. కానీ ఫ్రీ ఉండమంటే చెప్పి ఫ్రీ ఇస్తామని చెప్తే ఎవరి దగ్గర పడి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు నష్టపోవద్దు. ఎందుకంటే ఇక్కడ 4-5 వేలు 8-10 వేలు కాదు, నీ లైఫ్ సమస్య ఇది. కాబట్టి ఒక్కసారి మంచి పటిష్టంగా కోచింగ్ తీసుకోండి. మంచి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరు కూడా ఫ్రీగా ఇప్పుడే వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు కూడా పనిచేయాల్సింది ఇప్పుడే, వాళ్ళకు కూడా 4 డబ్బులు సంపాదించుకునేది ఇప్పుడే. కాబట్టి ఈ ఫ్రీ బ్యాచ్లలో ఎవరు కూడా చెప్పినా కూడా 1 గంట 2 గంటలు చెప్తారు, అంత లైట్ తీసుకుంటారు. సో మన దగ్గర మాత్రం మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ బాధ్యతగా ప్రతి ఒక్కటి హక్కుగా మనం వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. సో సబ్జెక్ట్ని నేర్చుకోండి, మంచి టాలెంట్ నేర్చుకోండి, ఇది జీవితంలో ఉపయోగపడుతుంది. దాంతోపాటు మంచి రిజల్ట్తో మీరు ఉద్యోగాలు సాధిస్తారు. సో నేను చెప్పిన అన్ని విషయాలు మీకు ఆల్రెడీ తెలుసు. ఇంతకుముందు కూడా నేను చెప్పినవన్నీ పాటించిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. వీళ్ళు ఎలా మళ్ళీ చెప్పిన విషయాలు విని చాలామంది లాస్ అయిపోయారు. నాకు చెప్పారు తర్వాత, సార్ మీరు చెప్పారు సార్, మాకు మీరు చెప్పిన మేము వినలేదు, వాళ్ళు ఎవరో మే అన్నారు, జూన్ అన్నారు, జూలై అన్నారు, మేము అందుకోసమే లైట్ తీసుకున్నాం, ఇప్పుడు నష్టపోతున్నాం సార్ అని చెప్పారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఇంట్లో మీ బ్రదర్ లాగా చెప్తున్నాం. మీరు రండి. మెయిన్స్ రేపు మన దగ్గర వరంగల్లో మయూరి ప్లాజా, కిషన్పుర, హన్మకొండ, వరంగల్ ఆపోజిట్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్. హైదరాబాద్లో ఎల్బీ నగర్లో కొత్తపేట ఫ్రూట్స్ మార్కెట్ పక్కకు ఒక సందు ఉంటుంది, ఎన్టీఆర్ నగర్ అంటారు దాన్ని. ఆ ఎన్టీఆర్ నగర్ అమ్మ హాస్పిటల్ ఆపోజిట్లో మనకు అయాన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. సో లెట్ us మీట్ టుమారో మార్నింగ్. అదేవిధంగా నెక్స్ట్ ఒక వీడియో పెడుతున్నా, ఆర్ఆర్బీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ మొత్తం మీకు ఈ టెక్నాలజీ ఈ డిజిటల్ క్లాస్ రూపంలో ఇప్పుడు చెప్పబోతున్నా. దాని తర్వాత మీరు అందరూ ఆ వీడియో కూడా చూడండి. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని అందరికి పంపించండి. ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడేటువంటి విషయాలు నేను చెప్తా ఉంటాను కాబట్టి వాళ్ళకు కూడా అవి తెలుసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. సో ఓకే ఫ్రెండ్స్. సో రేపు అనగా ఆదివారం 24th ఫిబ్రవరి స్పెషల్ గర్ల్స్ బ్యాచ్ అండ్ మెయిన్స్ ఇంటెన్సివ్ బ్యాచెస్ మీకు వరంగల్ మరియు హైదరాబాద్లో నేను స్టార్ట్ చేస్తున్నాను. సో మీరందరూ రండి, అక్కడ మనము కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.